మనలో చాలా మంది మనల్ని మనం మెరుగుపరుచుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఆ దారి తరచుగా గందరగోళంగా అనిపిస్తుంది కదా. ఎక్కడ మొదలు పెట్టాలి, దేనిమీద దృష్టి పెట్టాలి? నిజమే. చాలా దారులు, చాలా పద్ధతులు ఉంటాయి. సరిగ్గా. అయితే ఈరోజు మనం ఇదే సమస్యకు ఒక పురాతన ప్రణాళికను పరిశీలిస్తున్నాం. మన మూలం దసుత్ర సుత్త అనే ఒక గ్రంథం. ఇది మనసును అర్థం చేసుకుని అభివృద్ధి చేసుకోడానికి ఒక స్పష్టమైన మ్యాప్లా పనిచేస్తుందన్నమాట. అవును. ఇది ఏదో మతపరమైన చర్చ కాదు. ఇది మన మానసిక స్పష్టత కోసం ఒక ఆచరణాత్మక మార్గదర్శిని. ఇందులో విముక్తికి దారితీసే మార్గాన్ని 10 జతలుగా అంటే 20 అంశాలుగా విభజించారు. ఈరోజు మన లక్ష్యం ఈ జతలు ఒకదానికొకటి ఎలా పనిచేస్తాయో, స్వీయ అభివృద్ధికి ఈ నిర్మాణం ఎంత సమతుల్యంగా ఉందో లోతుగా అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ఈ సుత్తం యొక్క గొప్పతనమే దాని నిర్మాణం. ఒక మెట్లదారి లాంటిది. ప్రతి మెట్టు తర్వాతి మెట్టుకు దారితీస్తుంది. సరే, అయితే ఆ పునాది దగ్గరే మొదలు పెడదాం. మొదటి విభాగం పేరు ఆచరణ మరియు అభివృద్ధి. ఇందులో మొదటి జత మనకు ఉపయోగపడే సాధనాల గురించి. అవే సతి మరియు సంపజ్ఞాన. స్మృతి మరియు పరిస్థితిపై అవగాహన. వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ వీటి అర్థమేమిటి? వీటిని మన మనసు ద్వారం దగ్గర నిలబడే కావలివారుగా ఊహించుకోవచ్చు. సతి అంటే కేవలం గుర్తుపెట్టుకోవడం కాదు. ఆ అది వర్తమాన క్షణంలో ఏం జరుగుతోందో గమనించడం, మనసు ఎక్కడ ఉంది, మన ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి అని గమనించే ఒక నిరంతర జాగరూకత అన్నమాట. ఒక టార్చ్ లైట్ లాంటిది. ఓకే, సతి అనేది ఒక టార్చ్ లైట్ అయితే మరి సంపజ్ఞాన అంటే ఏమిటి? అది కూడా అవగాహనే కదా, తేడా ఏంటి? మంచి ప్రశ్న. తేడా ఉంది. సతీ టార్చ్ లైట్తో మనం దేనినైనా చూస్తే, సంపజ్ఞాన అనేది ఆ చూస్తున్న వస్తువు ఏమిటో, దానితో ఏం చెయ్యాలో చెప్పే వివేకం. అంటే అంటే మనం చేసే పని యొక్క ఉద్దేశమేమిటి, అది సరైనదేనా, ఈ పరిస్థితికి తగినట్టుగా ఉందా అని అర్థం చేసుకోవడం. ఉదాహరణకు కోపం వస్తున్నప్పుడు నాకు కోపం వస్తోంది అని గమనించడం సతి. ఈ కోపం ఇప్పుడు అవసరమా, దీనివల్ల ప్రయోజనముందా అని ఆలోచించడం సంపజ్ఞ. ఓ, అర్థమైంది. ఈ రెండూ కలిస్తేనే మన చర్యలలో స్పష్టత వస్తుంది. సరిగ్గా. టార్చ్ లైట్ లేకుండా చీకట్లో నడవలేం. ఏం చూస్తున్నామో అర్థం కాకపోతే ఆ లైటు ఉండి కూడా ప్రయోజనం లేదు. చాలా బాగా చెప్పారు. సరే, ఇక రెండవ జత మనం అభివృద్ధి చేసుకోవలసిన ధ్యాన పద్ధతుల గురించి. అవి సమథ మరియు విపස්සన, ప్రశాంతత మరియు వివేచన. అవును. ఈ రెండూ ఒక నాణ్యానికి రెండు ముఖాల లాంటివి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. ఎలా? సమథ అంటే మనసును శాంతపరచడం, స్థిరంగా ఉంచడం, చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనలను ఒకచోటికి తీసుకురావడం. ఇది ఒక పునాది. ఆ పునాది మీద విపස්සన పనిచేస్తుందా? కరెక్ట్. ఆ పునాది మీద విపස්සన అంటే వివేచన పనిచేస్తుంది. దీనికేదైనా ఒక ఉదాహరణ చెప్పగలరా? ప్రశాంతత వివేకానికి ఎలా సహాయపడుతుంది? తప్పకుండా. కల్లోలంగా బురదగా ఉన్న నీటిలో అడుగున ఏముందో మనం చూడలేం కదా. చూడలేం. ఆ నీటిని కాసేపు కదలకుండా వదిలిస్తే బురదంతా కిందకి చేరి నీరు స్వచ్ఛంగా మారుతుంది. అప్పుడు అడుగునున్నది స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే. ఇక్కడ సమథ ఆ నీటిని నిశ్చలంగా చేయడం లాంటిది. విపස්සన ఆ స్వచ్ఛమైన నీటి ద్వారా అడుగునున్న వాస్తవాన్ని చూడటం లాంటిది. ఆ సారూప్యత అద్భుతంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన సమస్యల మూలాలు కనిపిస్తాయన్నమాట. అవును. అందుకే ప్రశాంతత లేకుండా వివేచన, వివేచన లేకుండా ప్రశాంతత పూర్తి ప్రయోజనాన్నివ్వవు. సరే, మనకు సహాయపడే సాధనాలు, అభివృద్ధి చేసుకోవలసిన ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే తర్వాతి జతలు మన వ్యక్తిగత ఎదుగుదల మీద, మన చుట్టూ ఉన్న వారి ప్రభావం గురించి చర్చిస్తాయి. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ధ్యానం అంటే ఒంటరిగా చేసేది అనుకుంటాం, కానిక్కడ స్నేహితుల గురించి కూడా చెప్పారు. అవును. ఇది ఈ బోధన యొక్క ఆచరణాత్మకతను చూపిస్తోంది. మనం ఒంటరిగా జీవించం కదా. మొదటగా అధోగతికి దారితీసేవి అని రెండు విషయాలు చెప్పారు. అవేమిటి? ఒకటి, ఇతరుల సూచనలను స్వీకరించకపోవటం. దీన్ని దోవచ్యస్సత అంటారు. రెండవది, చెడు స్నేహితులతో తిరగటం అంటే పాపమిత్తత. చెడు స్నేహితులంటే మనల్ని తప్పుదోవ పట్టించేవారా? అవును.
మనలోని బలహీనతలను చెడు అలవాట్లను ప్రోత్సహించేవారు. అయితే దీనికి వ్యతిరేకంగా విశిష్టతకు దారితీసేవి కూడా ఉండి ఉంటాయి కదా? ఖచ్చితంగా. అవే సోవచ్యస్సత మరియు కళ్యాణమిత్తత. అంటే సూచనలను సులభంగా స్వీకరించటం, మన తప్పులను సానుకూలంగా తీసుకోవటం. ఇక కళ్యాణమిత్త అంటే మంచి స్నేహితులు. అవును, మన శ్రేయస్సును కోరే, మనల్ని సరైన మార్గంలో నడిపించే స్నేహితులు. ఇక్కడ మంచి స్నేహితుడు అంటే మన ప్రతి మాటకు అవును అనేవాడు కాదు, అవసరమైతే మనల్ని నిలదీసేవాడు కూడా. అంటే ఈ పునాది దశలో కేవలం వ్యక్తిగత సాధనే కాదు, మనం ఎవరితో సమయం గడుపుతామనేది కూడా అంతే ముఖ్యం. నిజమే. మీ సాధన ఎంత గొప్పగా ఉన్నా మీ చుట్టూ ఉన్న వాతావరణం దానికి అనుకూలంగా లేకపోతే అంతా వృధా అవుతుంది. అందుకే సరైన స్నేహితులను ఎంచుకోవటం కూడా సాధనలో ఒక భాగమే. పునాది చాలా బలంగా ఉంది. ఇప్పుడు మనం అంతర్దృష్టి అనే రెండవ విభాగానికి వద్దాం. ఈ సాధనాలతో మనం దేనిని అర్థం చేసుకోవాలి? ఇందులో మొదటి జత నామ మరియు రూప. నామ రూప అంటే మన అనుభవం యొక్క సంపూర్ణత. రూప అంటే భౌతిక పదార్థం, మన శరీరం, మనం చూసే వస్తువులు అన్నీ. మరియు నామ అంటే మానసిక ప్రక్రియలు, మన భావనలు, ఆలోచనలు, సంకల్పాలు, చైతన్యం. మనం నేను అని పిలుచుకునేది ఈ నామరూపాల సమ్మేళనమే. దీన్ని ఇంకాస్త విడమరిచి చెప్పగలరా? మన అనుభవంలో ఇవి ఎలా కనిపిస్తాయి? తప్పకుండా. ఉదాహరణకు, మన ఛాతీలో ఒక రకమైన బిగుతుగా అనిపించడం రూప. అది ఒక భౌతిక సంవేదన. ఓకే. వెంటనే మనసు నాకు ఆందోళనగా ఉంది అనే ఒక లేబుల్ వేస్తుంది, దాని గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇదంతా నామ. అంటే భౌతిక సంవేదనకు దానికి మనం వేసే మానసిక లేబుల్కు మధ్య తేడాను గమనించాలా? సరిగ్గా. ఆ రెండింటి వెనుక శాశ్వతమైన నేను లేదా ఆత్మ అంటూ ఏదీరిదని, కేవలం నిరంతరం మారుతున్న మానసిక మరియు భౌతిక సంఘటనల ప్రవాహం మాత్రమే ఉందని తెలుసుకోవడమే నామారూపాలను పూర్తిగా అర్థం చేసుకోవడం. ఇది చాలా లోతైన విషయం. సరే, ఇక తరువాతి జత ప్రత్యక్షంగా తెలుసుకోవలసినవి సంఖతధాతువు మరియు అసంఖతధాతువు. నియమితమైనది మరియు అనియమితమైనది. ఈ పదాలు చాలా సాంకేతికంగా ఉన్నాయి. వీటినిలా అర్థం చేసుకోవచ్చు. సంఖతధాతు అంటే కారణాల వల్ల పుట్టి నిరంతరం మారుతూ చివరికి నశించే ప్రతిదీ. మన ప్రపంచంలోని ప్రతి వస్తువు, ప్రతి ఆలోచన దీని కిందకే వస్తుంది. అంతా మార్పుకు లోబడేది అన్మాట. అవును. దీనికి విరుద్ధంగా అసంఖతధాతు ఉంది. అంటే అనియమితమైనది, షరతులు లేనిది. ఇది పుట్టుక, మార్పు, మరణం అనే చక్రానికి అతీతమైన స్థితి. దాన్నే నిబ్బాణం అని కూడా అంటారు. అంటే మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మార్పుకు లోబడే ప్రపంచమొకటి ఉంది, మార్పుకు అతీతమైన స్థితి మరొకటి ఉంది. ఆ రెండింటి మధ్య తేడాను గ్రహించాలా? సరిగ్గా అదే. ఇది మొత్తం ప్రయాణానికి ఒక దిక్సూచి లాంటిది. ఒకటి అశాంతితో నిండిన ప్రపంచం, మరొకటి శాంతి, విముక్తి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుంది. తర్వాతి జత అర్థం చేసుకోవడానికి కష్టమైనవిగా చెప్పారు. జీవుల పతనానికి, శుద్ధీకరణకు కారణాలు. ఇది ఎందుకు అంత సంక్లిష్టంగా ఉంది? ఇది అంత సరళమైన విషయం కాదుగాబట్టే దీన్ని అర్థం చేసుకోవడం కష్టమన్నారు. ఇది కేవలం ఒక చర్య, ఒక ఫలితం గురించి కాదు. మరి దేని గురించి? ఇది హేతుపత్య గురించి మాట్లాడుతోంది. అంటే లోతైన మరియు సంక్లిష్టమైన కార్యకారణ సంబంధాల వల్ల. ఒక తోటను ఊహించుకోండి. ఒక మొక్క పెరగడానికి కేవలం విత్తనం ఒక్కటే కారణం కాదు గదా. కాదు. నేల, నీరు, సూర్యరశ్మి చాలా కావాలి. అలాగే ఒక వ్యక్తి ప్రవర్తన వెనుక కూడా వారి గతం, ఆలోచనలు, పరిస్థితులు ఇలా అసంఖ్యాకమైన కారణాల వల్ల ఉంటుంది. ఈ సంక్లిష్టమైన వలను విడదీసి చూడడానికి చాలా లోతైన వివేచన అవసరం. అందుకే ఇది కష్టమైనదే. అయితే దీని అర్థమేమిటి? పునాది వేసుకున్నాం, వాస్తవికతను ఎలా చూడాలో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం మార్గం యొక్క చివరి దశ అంటే లక్ష్యం అనే విభాగానికి వచ్చాం. ఇక్కడ ఏది వదలాలి, ఏది పొందాలి అనే దాని గురించి చెబుతారు. అవును. మొదటగా వదిలివేయవలసినవి అవిద్య మరియు భవతండ. అజ్ఞానం మరియు ఉనికి పట్ల కోరిక. దుఃఖచక్రం నిరంతరం తిరగడానికి ఇవే ప్రాథమిక లంగర్లు. అవిద్య అంటే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం. ఈ తప్పుడు దృష్టి వల్లే భవతండ పుడుతుంది. భవతండ అంటే ఉనికి పట్ల కోరిక అన్నారు. అది వినడానికి కొంచెం వింతగా ఉంది. జీవించాలనే కోరిక తప్ప? ఇక్కడ
భవత్తండ అంటే కేవలం జీవించాలనే కోరిక కాదు, అది ఇంకా ఏదో అవ్వాలి, ఇంకో అనుభవం కావాలి అనే ఒక నిరంతర అశాంతితో కూడిన తపన. దాహం వేసినప్పుడు ఉప్పునీరు తాగడం లాంటిదా? సరిగ్గా. తాగిన కొద్దీ దాహం పెరుగుతుందే తప్ప తగ్గదు. అలాగే ఒక అనుభవం తర్వాత మరొక అనుభవం కోసం మనసు నిరంతరం పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ అశాంతే దుఃఖానికి మూలం. మూలంలో చెప్పిన సమతుల్యత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ప్రతికూలతలను వదిలించుకోవడం మాత్రమే కాదు, అదే సమయంలో సానుకూలతలను పెంపొందించుకోవడం కూడా. అవును. తర్వాతి జత ఉత్పత్తి చేయవలసినవి. అవేమిటంటే లోపాలు అంతమయ్యాయనే జ్ఞానం మరియు అవి మళ్లీ తలెత్తవనే జ్ఞానం. వదిలేసినవి మళ్లీ తిరిగి రాకుండా చూసుకోవడమా? అవును, అది చాలా ముఖ్యమైన దశ. మనసులోని రాగం, ద్వేషం, మోహం వంటి మలినాలు సమూలంగా తొలగిపోయాయని, అవి మళ్లీ పుట్టే అవకాశం లేదని ఒక నిశ్చయమైన జ్ఞానం కలగాలి. ఇది కేవలం నమ్మకం కాదు, ప్రత్యక్ష అనుభవం ద్వారా కలిగే ఒక తిరుగులేని జ్ఞానం. ఇది దిగువ స్థాయి అలవాట్లను వదిలి ఉన్నత స్థాయి అంతర్దృష్టులను పొందడం లాంటిది. ఇక చివరి జత సాక్షాత్కరించుకోవలసినవి. అదే అంతిమ లక్ష్యం, విద్య మరియు విముక్తి. జ్ఞానం మరియు స్వేచ్ఛా విముక్తి, ఇదే ప్రయాణం యొక్క గమ్యం. విద్య అంటే సరైన జ్ఞానం, స్పష్టమైన దృష్టి. ఇది అవిద్యకు పూర్తి వ్యతిరేకం. ఒక చీకటి గదిలో లైటు వేసినట్టు. కరెక్ట్. విద్య అనే జ్ఞానం ఉదయించగానే అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. దాని ఫలితమే విముక్తి. మనసు బంధనాల నుండి పూర్తిగా విముక్తి చెందుతుంది. జ్ఞానం మరియు విముక్తి విడదీయరానివి. సుత్తంలో ఈ 20 అంశాల గురించి చెబుతూ ఇవన్నీ భూతాతచ్చా అని వర్ణించబడ్డాయి. అంటే నిజమైనవి మరియు వాస్తవమైనవి అని. ఇవన్నీ కలిసి ఒక సంపూర్ణ పటాన్ని ఎలా ఏర్పరుస్తాయో ఒక్కసారి సంగ్రహంగా వివరిస్తారా? తప్పకుండా. ఇదంతా ఒక గొలుసుకట్టులా ఉంటుంది. మొదట స్మృతి, అవగాహన అనే సాధనాలతో మనం ప్రశాంతత, వివేచనను అభివృద్ధి చేస్తాం. మంచి స్నేహితుల మద్దతుతో. అవును. ఈ బలమైన పునాదితో మనం మన అనుభవాన్ని నామరూపాలుగా విడదీసి చూస్తాం. మారే ప్రపంచానికి, మార్పు లేని స్థితికి మధ్య తేడాను గ్రహిస్తాం. ఆ తరువాత ఈ అవగాహనతో అజ్ఞానం, కోరిక అనే మూలకారణాలను వదిలేస్తాం. దాని స్థానంలో లోపాలు పూర్తిగా అంతమయ్యాయనే తిరుగులేని జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాం. చివరికి ఇది స్పష్టమైన జ్ఞానం, సంపూర్ణ విముక్తికి దారితీస్తుంది. అంటే ఇది వదిలివేయడం మరియు పెంపొందించుకోవడం, అర్థం చేసుకోవడం మరియు సాక్షాత్కరించుకోవడం అనే ఒక ద్వంద్వ సమతుల్య ప్రక్రియ అన్నమాట. సరిగ్గా. అందుకే ఇదంత శక్తివంతమైనది. ఈరోజు చర్చను ముగిద్దాం. దస్సుత్తర సుత్తంలోని ఈ 2 సమూహాలు అనేవి ప్రాథమిక స్మృతి నుండి అంతిమ విముక్తి వరకు ఒక సంపూర్ణ మార్గాన్ని చూపించే శక్తివంతమైన ప్రణాళిక అని స్పష్టమవుతోంది. అవును, దాని క్రమబద్ధమైన విధానమే దానిని అంత శక్తివంతంగా చేస్తుంది. ఇది గందరగోళంగా కాకుండా ఒక స్పష్టమైన పటాన్ని మన ముందు ఉంచుతుంది. శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ సుత్తం ప్రకారం ఒక వ్యక్తి యొక్క శుద్ధీకరణకు మరియు పతనానికి గల కారణాలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనవిగా చెప్పబడ్డాయి. నిజమే, మనం తోట గురించి మాట్లాడుకున్నట్టు. అవును, ఒకరి మానసిక స్థితికి అత్యంత ప్రాథమికమైన కారణాలు స్పష్టంగా చూడటానికి అంత కష్టంగా ఉంటాయనే ఆలోచన మన స్వీయ అన్వేషణ మార్గంలో మనకు ఎలాంటి ఓర్పు, ఎలాంటి శ్రద్ధ అవసరమని సూచిస్తోంది.